శ్రీనివాస్ గారు అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇంకోటి ఏంటంటే ఫొటోస్ రిలీజ్ చేశారు. మీడియా గ్రూప్స్‌లో వచ్చినాయి చాలా ఫొటోస్. మరి ఎవరు రిలీజ్ చేశారో తెలీదు గానీ, మీరు రేవంత్ రెడ్డి గారి పార్టీలోకి అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు రిలీజ్ చేశారు. సేమ్ టైము మీరు కాదు టీఆర్ఎస్‌లోనే ఉన్నారు, అదే బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెప్పి కేటీఆర్ గారితో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అసలు ఇంతకీ మీరు ఏ పార్టీ వాళ్ళు? మీరు ఎందుకు పార్టీ పరంగా దాడి చేశారా? ఎవరన్నా ప్రోత్సహించారా మిమ్మల్ని? దాడి చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తేనే చేశారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది? మేడం యాక్చువల్గా నమస్తే మేడం. ముందు సుమన్ టీవీ వారికి అనుపమ మేడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అడిగిన క్వశ్చన్స్ ఒకటే మేడం. నా పేరు రెడ్డి శ్రీనివాస్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను మేడం. గత 10 ఏళ్ళకెళ్ళి తెలంగాణ యాజిస్ట్రేషన్లో ఉన్నాము. దాంతోపాటు జేఏసీ తరపున అనేక, ఎందుకంటే విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేసే సందర్భంలో ఆ క్రమంలో ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైతే రేవతి కుటుంబానికి న్యాయం చేయలేని పక్షంలో ఇటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, దాదాపు డిసెంబర్ 4 రోజు సంఘటన జరిగింది మేడం. ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు కనీసం ఏ రాజకీయ పక్షాలు గిట్లా వాళ్ళ గురించి మాట్లాడలే. మీంగిట్ల ఏంటంటే ఒక నిండు ప్రాణం పోయింది. పిల్లగాడేమో ఇది మీరు కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నాడు. ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోయి ఒకరి మీద ఒకరు బురదలు జల్లుకునే సందర్భంలో ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఖచ్చితంగా మనమైనా మాట్లాడదాం. సమస్యలపై మనమన్నా మాట్లాడితే ఈ పాలక పక్షాలు ప్రతిపక్షాలు కదులుతాయన్న ఆలోచనతో ఒక ప్రధాన డిమాండ్తో మేము చాలామంది సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కాదు, మేము దాడి అంటున్నాం. మేము దాడి కోసం పోలే ఆ పదాన్ని ఇట్లా మేము అంగీకరిస్తలేం. దాడి అనేది మేము మా చేతుల కత్తులు రాళ్ళు తీసుకపోతే దాడి అంటారు. మా దగ్గర తీసుకపోతే ఒక కాగితం ఒక వినతి పత్రం సార్ మీ ద్వారా ప్లకార్డ్స్ పెట్టుకొని వినతి పత్రం గిట్లా తీసుకున్నాం. ఎందుకంటే దయచేసి మీరు ₹1,00,00,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మీ వల్లనే ఆ యొక్క మరణం సంభవించింది కాబట్టి ఇయ్యాలనే ఆలోచనతో పోతే మేము పోంగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, వాచ్మెన్స్ కావచ్చు, మేము లోపలికి పోతే సార్ని కలిసి మాట్లాడతాం. పలానా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినామంటే ఎందుకు కలుస్తాం, మీకేం సంబంధం అంటే మేము సమస్య ఉంది, ఎవరు మాట్లాడతారో మేమన్నా మాట్లాడతాం. సార్ని అనవసరంగా మిస్గైడ్ చేస్తున్నారు. చాలామంది రాజకీయ పక్షాలు 2 ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు.